బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపటి నుంచి టాలీవుడ్లో షూటింగ్స్ బంద్ అని చెప్పి తెలుగు ఫిలిం ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. వేతనాలు 30% పెంచితే కానీ షూటింగ్స్లో పాల్గొనామని చెప్పి ఫెడరేషన్ వెల్లడించింది. దీనికి సంబంధించి పెంచిన వేతనాలు కూడా ఏ రోజుకి ఆ రోజే మాకు ఇవ్వాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. సో టాలీవుడ్లో రేపటి నుంచి షూటింగ్స్ అన్నీ బంద్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, చెప్పండి, అసలు ఏ డిపార్ట్మెంట్స్ ఈ బంద్లో పాల్గొంటున్నాయి? అన్ని డిపార్ట్మెంట్స్ పాల్గొంటున్నాయా? ఎంత వేతనం పెంచాలి? పెంచిన జీతం కూడా ఎప్పటికప్పుడు ఇవ్వాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారా? రేపటి నుంచి టాలీవుడ్ లో తెలుగు సినీ కార్మికులందరూ కూడా బంద్ పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగు సినిమాలకు సంబంధించి ఎక్కడ షూటింగ్ జరుగుతున్నప్పటికి కూడా, ఇండియాలో ఎక్కడ ఏ ప్రాంతంలో షూటింగ్ జరుగుతున్నా ఈ బంద్ వర్తిస్తుందని కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇతర భాషల సినిమాలు జరుగుతున్నా కూడా వాటికి కూడా ఈ బంద్ పాటించాలి. ఏదైతే 30% వేతనాన్ని పెంపుదల చేస్తూ నిర్మాతల నుంచి సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారో దానికి సంబంధించి ఈ రోజు జరిగిన చర్చలు కూడా విఫలం కావడంతో ఖచ్చితంగా రేపటి నుంచి సినీ కార్మికులు ఎవరు కూడా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా షూటింగ్లకు హాజరు కాకూడదు అని ఒక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి కూడా వేతనాల పెంపు విషయంలో అలాగే ఆలస్యం జరుగుతోందని, గత జూలై నెలతోటి జూన్ 30 తోటి వేతనాల పెంపు గడువు పూర్తయిపోయింది. ఆ తర్వాత 1 month 2 months గ్రేస్ పీరియడ్ తీసుకున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా వేతనాల పెంపు విషయంలో నిర్మాతలు అలాగే ఫిల్మ్ ఛాంబరు సానుకూలంగా స్పందించలేదు. ఓన్లీ 5% మాత్రమే పెంచడానికి సుముఖత వ్యక్తం చేశారు. దానిపై సినీ కార్మికులు ఫెడరేషన్ నాయకులు అందరూ కూడా వెళ్లి లేబర్ కమిషనర్ ను కూడా కలవటం జరిగింది. అలాగే ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు కూడా లేబర్ కమిషనర్ ని కలిసి 2 రోజుల గడువు అడగటం జరిగింది. ఇది సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకుంటాము అని తెలియజేయడం జరిగింది. ఈ రోజు జరిగిన చర్చలు విఫలం కావడంతో ఫెడరేషన్ నాయకులు అయితే సర్క్యులర్ జారీ చేశారు, ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. అన్ని యూనియన్ల సిబ్బంది కూడా రేపటి నుంచి షూటింగ్లకు ఎవరు కూడా హాజరు కావద్దని, ఎవరైతే ఏ నిర్మాత అయితే వీళ్ళు డిమాండ్ చేసిన 30% హైక్ ఇచ్చి అంగీకరిస్తారో, అఫీషియల్ గా వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి రిటర్న్ గా లెటర్ ఇస్తే ఆ నిర్మాతలకు ఆ సినిమా షూటింగ్ కు మాత్రమే సినీ కార్మికులు హాజరు కావాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఒక చాలా తీవ్రమైన పరిణామంగానే భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇప్పుడు ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర హీరోల సినిమాలన్నీ కూడా షూటింగ్లు జరుగుతున్నాయి. చిరంజీవి సినిమా షూటింగ్ జరుగుతుంది, పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ జరుగుతుంది, బాలకృష్ణది, అలాగే ప్రభాస్ది, ఇలా దాదాపుగా అగ్ర హీరోల సినిమాలన్నీ కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి. కొన్ని దాదాపుగా పూర్తి కావచ్చే స్టేజ్ లో ఉన్నాయి. ఈ టైంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవటం అనేది నిజంగా చిత్ర పరిశ్రమకు ఒక కష్టమైన కాలం అనే చెప్పుకోవాలి. మరి దీన్ని నిర్మాతలు ఎలా అధిగమిస్తారు, ఎలా కన్విన్స్ అవుతారు, లేదా యూనియన్ నిర్మాతల మండలికి లేదా ఫిలిం ఛాంబర్ రూల్స్ కి విరుద్ధంగా ఎవరైనా 30% ఇచ్చి కార్మికుల్ని రేపు షూటింగ్ కి హాజరు కమ్మని కోరతారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. రవిచంద్ర, మనం చూస్తే ఇప్పుడు అసలు ఈ కార్మికులకు కావచ్చు, అంటే ఈ మిగతా డిపార్ట్మెంట్స్ కి, ఏ డిపార్ట్మెంట్స్ కి సంబంధించిన వాళ్ళైనా వీళ్ళకి లాస్ట్ టైం జీతాలు ఎప్పుడు పెంచారు అసలు? ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? ఒకసారి వేజెస్ రివైజ్ చేసుకోవాలనే ఒక నిబంధన అయితే ఉంది. ఆ నిబంధన మొన్న జూన్ నెలాఖరు తోటి పూర్తయిపోయింది. ఆ తర్వాత 1 month గ్రేస్ పీరియడ్ తీసుకోవటం జరిగింది నిర్మాతల మండలి. మరొక నెలలో మనం కూర్చొని చర్చలు చేసి ఎంత పెంచాలి అనేది ఒక నిర్ణయం తీసుకుందామంటూ కూడా కార్మిక నాయకులకు తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత 2 దఫాలుగా చర్చలు జరిగాయి. ఆ చర్చలు విఫలం కావడంతో ఈ రోజు ఫెడరేషన్ నాయకులు అయితే ఈ కఠిన నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. రవిచంద్ర, అసలు ఏ డిపార్ట్మెంట్స్ కి జీతాలు పెంచాలని అడుగుతున్నారు, జీతభత్యాలు? ఫెడరేషన్ లో ఉన్న 24 క్రాఫ్ట్స్ దాదాపుగా లైట్ మెన్స్ కావచ్చు, మేకప్, ఫైటర్స్, యాక్షన్ డైరెక్టర్స్, కెమెరా డిపార్ట్మెంటు అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంటు, మొత్తం సినిమా పరిశ్రమకు సంబంధించిన 24 విభాగాల్లో పనిచేసే కార్మికులందరూ కూడా ఫిలిం ఫెడరేషన్ కార్మిక సమాఖ్య కిందకు వస్తారు. కార్మిక సమాఖ్య ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి రేపటి నుంచి
ఈ 30% హైక్ ఎవరైతే ఇవ్వరో, ఏ నిర్మాత అయితే ఇవ్వటానికి అంగీకరించడో ఆ నిర్మాతకి సంబంధించిన సినిమాకి సంబంధించిన అన్ని పనులు కూడా షూటింగ్ దశ నుంచి ప్రీ ప్రొడక్షన్ కావచ్చు, పోస్ట్ ప్రొడక్షన్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, ఏ పని కూడా జరగని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే 24 విభాగాలు కూడా ఈ కార్మిక సమాఖ్య కిందకు వస్తాయి కాబట్టి ఈ నిర్ణయాన్ని 24 విభాగాల ప్రతినిధులందరూ కూడా, సభ్యులందరూ కూడా అంగీకరిస్తారు, ఒబే అయి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా రేపటి నుంచి సినిమాలకు సంబంధించిన ఏ పని కూడా జరగదు అనేది ఇప్పుడు స్పష్టమైంది. టాలీవుడ్లో షూటింగ్స్ అన్ని బంద్. 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన కార్మికులందరికీ జీతభత్యాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. 30% పెంచితే కానీ షూటింగ్స్లో పాల్గొనమని చెప్పేసి ఫెడరేషన్ వెల్లడించింది. దీనికి సంబంధించి ఒక నెల గడువు అడిగారు. గడువు అడిగిన తర్వాత కూడా ఇంకా పెంచలేదని రేపటి నుంచి బంద్ను ప్రకటించారు. దేశంలో ఎక్కడ షూటింగ్స్ జరుగుతున్నా ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు అందరు షూటింగ్స్ని ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా అందరూ పనిచేయడం ఆపేయాలని చెప్పేసి ఫెడరేషన్ డిక్లేర్ చేసినట్టు మనకు తెలుస్తుంది. జీతభత్యాలు పెంచిన తర్వాతనే మేము దీనికి సంబంధించి షూటింగ్స్ అన్ని అటెండ్ అవుతామని చెప్పి వాళ్ళు కూడా చెప్పుకొని రావడం వచ్చింది. దీనికి సంబంధించిన లెటర్ కూడా మనం చూడొచ్చు.